भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की। डॉक्टर जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर। భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు జనవరి 26 మనకి 1950న ఇది అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అమల్లోకి రావడానికి చాలా మంది కూర్చుంది. అందులో ముఖ్యుడు మన అంబేద్కర్ గారు. సో చాలా కష్టపడి ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టినా కానీ కష్టపడి చదువుకొని భారతదేశానికి ఎంతో మేలు చేయాలని చాలా విదేశాల్లో చదువుకున్నా కానీ భారతదేశాన్ని ఆయన సేవల్ని భారతదేశానికి వినియోగిస్తున్నారు. ఇట్లాంటి గొప్ప నాయకుడు మన భారతదేశంలో పుట్టడం మనంతా గర్వకారణమని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన పార్లమెంట్లో మన అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఏదో అన్నారని చెప్పి విమర్శ చేస్తూ చాలామంది ధర్నాలు ర్యాలీలు రాజకీయ నాయకులు అందరూ చేస్తున్నారు. అంబేద్కర్ గారికి నిజమైన వారసులు భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆయన గుర్తించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆయనకి భారతరత్న ఇచ్చి సత్కరించింది కూడా భారతీయ జనతా పార్టీ. మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే ఇవి జరిగినాయి. అమిత్ షా గారు ఆ రోజు మాట్లాడింది ఏంటంటే పార్లమెంట్లో, మీరు పద్దాక అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అంటున్నారు, మీరు ఆయనకి ఏమీ చేయలేదు, మేము అన్ని ఆయన ఎక్కడెక్కడ నివసించాడు ఎక్కడ పుట్టాడు దాని మీద పంచవనాలని చెప్పి మేము ఏర్పాటు చేశాము. అంబేద్కర్ గురించి పద్దాక మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము అంబేద్కర్ గురించి అన్ని మేము చేస్తున్నాము. మీరు ఏదన్నా మాట మాట్లాడితే రామ అంటే పుణ్యం అని వచ్చింది, మేము అంత చేతులు అంబేద్కర్ చేశామని చెప్పి ఒక మాట మాట్లాడితే దాన్ని పట్టుకొని ఏదో అన్యాయం చేసినట్టు అంబేద్కర్ని ఏదో విమర్శించినట్టు వీళ్ళు భూతత్వంలో చూపించి ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు పట్టుకొని రాహుల్ గాంధీ దాన్ని ఏదో అవమానం చేశారని చెబుతున్నారు. నిజమైన రాజ్యాంగానికి అవమానం చేసింది రాహుల్ గాంధీయే. ఈ విధంగా అంబేద్కర్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఈసారి కూడా మనం భారతీయ జనతా పార్టీని అత్యధిక సీట్లతో విజయం సాధించే దిశగా కార్యకర్తలు నాయకులందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్ణయాధికారం అంబేద్కర్ది. ఇది నిర్ద్వందం. బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతతో వచ్చినటువంటి రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఎవరూ తెలియకాడితే తన రెండవ ఇల్లాలైనటువంటి భార్య సహాయంతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో అనంత కాలంలో దీర్ఘోపన్యాసం కాదు, జాగ్రత్తగా వినండి, 2 నిమిషాలు అనతి కాలంలో పూర్తి చేసి సభాసదుల ముందు ఉంచడానికి ముందు నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగాన్ని 1949లో ప్రజెంట్ చేశారు. దాన్ని ప్రియాంబుల్ డే అంటారు, రాజ్యాంగ దినోత్సవం అంటారు. ఇది ప్రధాన విషయం. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి వివరాలు ఏమైనా కనీస పక్షం హీనపక్షం ప్రియాంబుల్ గురించి అనుకోండి. ఎవరినైనా గురించి అన్నం కన్నా రాజ్యాంగం గురించి చెప్పేవాడిని ఒకరు చేత చెప్పించండి అన్నారు. జాతి కాన్ఫరెన్స్ కాల్ బాగుంది. అందుకే ఈ ప్రియాంబుల్ అంటే ఏమీ లేదు. భారతదేశ ప్రజలమైన మనమంతా మనకి ఏ హితవులు కావాలో మొట్టమొదట ఓ లిస్టు రాసుకుని ఈ హితవులన్నీ మేము తీర్చుకుంటూ ఈ పుస్తకంలో పొందుపరుచుకుంటున్నాము అనేటువంటిది ప్రస్తావనగా ప్రవేశిక అంటాం, రాజ్యాంగ ప్రవేశిక. ఈ తర్వాత ఇందాక మన శ్రీనివాసులు చెప్పినట్టు లేనిపోని గోళ మనల్ని కొట్టి మన మీదే కాళ్ళేసి ఈ నింద కూడా మన మీద వేశారు కాంగ్రెస్ వాడు. అది కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యం. ప్రతి దానిలోనూ కూడా మట్టి కలిపి చూచి ఇదే మా నీతివంతమైనటువంటి చరిత్ర అనేటువంటి స్థితికి వెళ్ళింది. జాగ్రత్తగా గమనించి నిన్నగాక మనం వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినటువంటి కాంగ్రెస్ తెలుగు రాష్ట్రం నుంచి విడిపోయిన కారణం ఏకైక మిషి పెట్టి తెలుగు రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైనటువంటి పొట్టి శ్రీరాములు పేరు తీసి సోదరం ప్రతాప్ రెడ్డి అనేటువంటి
ఆధునికత ఏం లేదు. ఆయన ఒక సాహితీవేత్త. ఆ సాహితీవేత్త పేరు పెడుతున్నామని ప్రపోజల్ చేసి తీర్మానాన్ని పాస్ చేసి బిల్లు చేస్తుంది. ఇది కాంగ్రెస్. ఎప్పటికైనా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ అనేటువంటిది ఈ తీర వాసనలో కనబడడానికి లేకుండా మనమంతా గట్టిగా బుద్ధి చెప్పాం, ఇంకా చెప్పాలి. దీనికోసం నిలబడండి. జై హింద్.